నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు నేర్చుకోవడం. నేను చెప్పేదేంటి స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పురుగు నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా ఏ వీడియోలో కొన్న యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ అంతగాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించినా సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మరియు ముఖ్యంగా మీ యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ఎలా టెస్ట్ చేస్తుందో ప్రైజ్ అని చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్ తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లాస్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమైనా టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వండి. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం ట్రేడ్స్ దేంట్లో తీసుకున్నాం? ఏంది? అని చెప్తా. ఏందంటే ప్రతిరోజు ఒకేలాగా ఎంట్రీస్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటున్నాం? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మనం లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. ఆ లెవెల్ ఏందో కూడా నా వీడియోస్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ 66 వీడియోస్ పెట్టినా, 66 వీడియోస్‌లో ఒక వీడియో దాని కోసంగా చేశాను. ఆ లెవెల్ ఏంది అని. ఆ లెవెల్ ఏంది దాన్ని చెప్పాను. ఆ లెవెల్‌కి టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేస్తా. అందరూ ఏం చేస్తారు? ఆ లెవెల్ దగ్గర నుంచి ట్రేడ్ చేయాలనుకుంటారు. కానీ నేను ఆ లెవెల్‌ని టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి ఎక్కడి నుంచి నేను ఎంట్రీ తీసుకుంటే నాకు 1:4 వచ్చిద్ది. 1:6 వస్తది అని నేను రీడ్ చేసి ఆ జోన్స్ తీసుకొచ్చి అందరు లెవెల్ దగ్గర నుంచి చేస్తారు. నేను జోన్స్ తీసుకొని ఆ జోన్స్ దగ్గర నుంచి చేస్తాను. ఆ జోన్స్‌లో కూడా జోన్స్ అందరికి పనిచేయవు ఆ జోన్స్. ప్రతి క్యాండిల్ అన్నిటికి పనిచేయదు. ఏ లెవెల్‌తో అంటే ఏ మెథడ్‌తో తీసుకొస్తే ఇప్పుడు నా దగ్గర 5 మెథడ్‌లు ఉన్నాయి. ఈ 5 మెథడ్‌లో ఏ మెథడ్‌కి ఏ క్యాండిల్ తీసుకుంటే పని చేస్తది. ఏది రిఫరెన్స్‌గా తీసుకుంటే జోన్ పని చేస్తది అని నాకు తెలుసు. ఎందుకంటే నేను బ్యాక్ టెస్ట్‌లు, ఫార్వర్డ్ టెస్ట్‌లు చేశాను కాబట్టి నాకు అందుకే 6 సంవత్సరాల నుంచి టైం పట్టింది. ఎందుకంటే నేను స్టూడెంట్‌లోనే ప్రతి లెవెల్‌ని టెస్ట్ చేసి ఈ మెథడ్‌కి ఈ లెవెలే పనిచేస్తది. ఈ మెథడ్‌కి ఇది ఈ లెవెలే పనిచేస్తది. ఈ మెథడ్‌కి ఈ లెవెల్ 5 మెథడ్స్‌కి 5 లెవెల్సే ఆ లెవెల్సే పనిచేస్తాయి. ఆ మెథడ్స్ ఏంది ఇగోండి. ఆ మెథడ్స్ నేను మీకు ఆల్రెడీ చూపించున్నాను. ఇప్పుడు చూపిస్తాను. ఇది. ఇది నా షీటు. ఏంది? ఇది నా షీటు. ఈ షీట్‌లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? 50 స్టాకులుంటాయి. ఈ 50 స్టాకులో ఇగోండి. ఇవి నా మెథడ్స్. ఇగోండి. 1, 2, 3, 4 ఇక్కడ ఒకటి 5. 5 మెథడ్స్. ఇది షీటు. ఈ షీట్‌లోకి వచ్చినయే నేను చేస్తా. ఈ షీట్‌లో కూడా ఆ మెథడ్‌కి తగ్గట్టు ఆ లెవెలు. నాకు ఒక మెథడ్ తీసుకుంటే 10 స్టాకులొస్తాయి. ఈ 10ట్లో చేయడానికే నాకైతే టైం సరిపోవట్లే. ఎందుకంటే ఆ 10 చేస్తే ఆ 10లో రీడ్ చేస్తే గట్టిగా 2 స్టాకుల నుంచి 4 స్టాకులు ఎంట్రీస్ చూపిస్తాయి. మిగతాయన్ని ఎంట్రీస్ కూడా చూపియవు. వాటిలో ఆదాయం ఇచ్చేదుంటది. సైడ్ వేలో టైమ్ డీకేలో ఉండేదుంటది. ప్రాఫిట్ 1:10 ఇచ్చేదుంటది. 1:4 ఇచ్చేదుంటది. ఇవన్నీ ఉంటాయి. అది నాకు తెలీదుగా. ఎంట్రీ తీసుకుంటే కదా! అది 1:4 ఇస్తదా? సైడ్ వేలో ఉంటదా అనేది. మన ఎస్ఎల్ అయితే 10లో 3 సార్లు పోద్ది. పోయిన ప్రతిసారి ఇచ్చేస్తాం. తీసుకున్న ప్రతిసారి రూ. 4 తీసుకుంటాం. పోయినప్పుడు రూ. 1 ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు రూ. 4 తీసుకుంటున్నావు కదా! 7 సార్లు సక్సెస్ ఉన్నావు కదా! మనకు కావాల్సింది ఏంది? మంత్ ఎండ్ వచ్చే లోపల మన అకౌంట్‌లో మన అకౌంట్‌లో ఎంతైతే మనకు కావాలనుకున్నామో అంత సంపాదించామా లేదా? నువ్వు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి. ఇప్పుడు నీ ఇన్వెస్ట్‌మెంట్ 3,00,000 ఉన్నాయి. ఈ 3,00,000కి నువ్వు ఎంత పర్సెంటేజ్ తీసావు నెలొచ్చే లోపల? ఎస్ఎల్ పోయినియి, వచ్చినియి అన్నీ బట్టి. ఈ నెల రోజులు చాలా నేర్చుకుంటావుగా. ఈ నెల రోజులు నేర్చుకుంటూనే నువ్వు ఎంత సంపాదించావు? ఈ 3,00,000 యాడ్ చేసావు. నెలొచ్చే లోపల రూ. 1,00,000 సంపాదించావు. అప్పుడు ఆదాయంలో ఉన్నట్టే కదా! వచ్చినయి వచ్చి 10లో 3 సార్లు పోయి, మళ్ళీ ఎక్కువ పోయి, హెవీగా పోయి, మళ్ళీ ఆదాయం వచ్చి, హెవీగా ఆదాయం వచ్చి అన్నీ పోంగా మంత్ ఎండ్ వచ్చే లోపల నువ్వు ఆదాయంలో ఉన్నావా? లేదా? అనేదే ఇక్కడ ట్రేడింగ్. ఓకే. ఓకే. నాకు స్టూడెంట్‌గానే 6 సంవత్సరాలు పట్టింది. ప్రతిరోజు చెప్తున్నా కదా! నేను స్టూడెంట్‌గానే 6 సంవత్సరాలు పట్టింది. జనాలందరికీ ఏందంటే డైరెక్ట్‌గా ట్రేడర్ అయిపోవాలని అనుకుంటున్నారు. ఇలా ట్రేడర్ అయ్యేది కాదు. ట్రేడర్ అంటే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ట్రైనింగ్ చేసి ట్రేడర్ కాదు. మనీ పెట్టే వాళ్ళందరూ ట్రేడర్‌లు కాదు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ట్రేడర్ కాదు. ఎందుకంటే దాన్ని చాలా ఓపిక కావాలి. ఒక లెవెల్ దగ్గర నువ్వు వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాలంటే చాలా ఓపిక కావాలి. అసలు ముందు లెవెల్ తెలీదు. ఏదో ఒకటి పట్టుకొని చేస్తా ఉంటారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు టిప్స్ అని ఎంట్రీస్ ఇస్తా ఉంటారు. ఎస్ఎల్ పోతా ఉంటాయి. మళ్ళీ ఇస్తా ఉంటారు. ఆదాయం వచ్చినప్పుడు 10,000కే ఎగ్జిట్ అయిపోతారు. ఒక వేల క్వాంటిటీ కొట్టి ఆదాయం వచ్చినప్పుడు 10,000కి ఎగ్జిట్ అయిపోయి రివర్స్ పోతుంటే 50,000 నుంచి 1,00,000 కూడా మైనస్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ వాళ్ళే కదా! మేము ఇప్పుడు టిప్స్ తీసుకున్నాము. టిప్స్ తీసుకున్నాక వచ్చినప్పుడు 10,000 ఆదాయం వచ్చే లోపల తట్టుకోలేక ఎగ్జిట్ అయిపోతున్నాము. పోయేటప్పుడు 50,000 నుంచి రూ. 1,00,000 మైనస్ పోతున్నా కూడా అలాగే చూస్తూ ఉండిపోతున్నాం అని అంటున్నారు. అంటే మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు 5 పాయింట్లు, 10 పాయింట్లకి ఎగ్జిట్ అవ్వుండొచ్చు. మీరు ఇంకా వస్తదని ఆదాయం కోసం కూర్చుండవచ్చు. ఎందుకంటే నీకు తెలియాలి. నువ్వు ఎక్కడ ఇప్పుడు ఏందంటే ట్రేడింగ్ అనేది ఏందంటే ఎవరి ఎంట్రీ వాడే తీసుకోవాలి.
ఎవడు ఎస్ఎల్ వాడే పెట్టాలి, ఎవడు ప్రాఫిట్ వాడే బుక్ చేసుకోవాలి. అంతేగాని ఒక ఎంట్రీ చెప్పి నువ్వు ప్రాఫిట్ బుక్ చేసి ఇంకోటి చేయాలంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే ఎప్పుడు లాస్లోనే ఉంటావు. ఆ ఎమోషన్ నువ్వే క్యారీ చేయాలి, నువ్వే ఎంట్రీ తీసుకోవాలి, నువ్వే ఎస్ఎల్ పెట్టాలి, నువ్వే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లేదంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా, 10 సంవత్సరాలు చేసినా, 30 సంవత్సరాలు చేసినా ట్రేడింగ్లో సక్సెస్ కావు. ఓకే, అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే నేను ఆఫ్లైన్లోనే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందని చెప్తున్నా. ఎందుకని నేను అసలు ముందు 6 నెలల నుంచి సంవత్సరం చెప్తున్నానంటే అసలు దానికి ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారా లేదని ఎవరు లేరు. ఎందుకంటే వారంలో చెప్తావా, నెలలో చెప్తా అనేవాళ్ళే. ఇప్పుడు నా దగ్గరికి 2 స్టూడెంట్స్ వచ్చారు. నేను అది రికార్డ్ చేస్తా ఉన్నా. అందుకని నేను లైవ్లో రికార్డ్ చేయట్లా. ఎందుకంటే వాళ్ళకి చెప్తా ఉన్నా. వాళ్ళు చెప్తా ఉన్న బట్టి నేను రికార్డ్ చేయలేకపోతున్నా. కుదిరినప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను లైవ్లోనే, లేదా ఇప్పుడు ఇలా ఆఫ్లైన్లో చేసి పెట్టాల్సి వస్తుంది. నేను ఎంట్రీస్ అయితే తీసుకుంటున్నా. తీసుకొని నేను అందరూ అడుగుతున్నారు కదా నా పోర్ట్ఫోలియో చూపిస్తే కదా ఎంట్రీస్ అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర స్టూడెంట్స్ వచ్చారు కదా, ఆ స్టూడెంట్స్ మనీతో వాళ్ళతోనే చేపిస్తున్నా కదా. అది కూడా పోర్ట్ఫోలియో కూడా తొందరలోనే చూపిస్తాను. ఓకే. ఓకే. ఈరోజు మనం ఏంటి ఇంకా అదంతా మామూలే. ప్రతిరోజు చెప్పేదే. ఈరోజు మనం లైవ్‌లో ఏమి తీసుకున్నాం? ఎలా తీసుకున్నాం? హెచ్‌డీఎఫ్‌సీ లైవ్ తీసుకున్నా. ఎలా తీసుకున్నా ఏంది? ఆల్రెడీ దీంట్లో నిన్న తీసుకున్నా. ఎన్ని తీసుకున్నా 1:3 వచ్చింది. ఇక నేను జోన్ టచ్ అయిద్దని కూర్చోనున్నా ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళిపోయింది. నేనేం చేశాను ఇంక 1:1కి 0కి ఎగ్జిట్ అయిపోయా. 1:1కి ఎగ్జిట్ అయిపోయా. ఈ రోజు కూడా సేమ్ ఎంట్రీ. అంటే ఆ మెథడ్‌తోనే నాకు స్టాక్ వచ్చింది. ఇప్పుడు నేను చూపించాగా మీకు. ఇక్కడ మెథడ్ వచ్చిందని చూపించాగా. ఏది? ఇదండి. ఇక్కడ మెథడ్ వచ్చిందని చూపించా. ఈ మెథడ్‌లోకే ఇదొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్. అది అలా చేస్తేనే ఆ మెథడ్‌కి ఆ లెవెలే పనిచేస్తది. ఆ లెవెల్ పనిచేసింది. తీసుకున్నాను. ఈరోజు 1:4 తీసుకున్నాను. ఎంతొచ్చింది నా స్టాప్ నాదికి? ఈడ ఎంట్రీ తీసుకున్నాను. ఇంతసేపు వెయిట్ చేయగలగాలి. ఇదిగోండి. రూపాయి 50 వచ్చింది. అంటే నేను ఒక 5 పైసలు అలా బఫర్ ఇచ్చి పెడతా. 5 పైసలు ఉంటే 5, 10 పైసలు. నాకెంతొచ్చింది? ఈ జోన్‌లోనే. నిన్న ఈడ కోసం వెయిట్ చేస్తే ఈడ మిస్ అయిపోయింది. ఈరోజు వదిలిపెట్టలా. ఈరోజు వదిలిపెట్టలేదు జోన్‌లోనే టచ్ అవ్వాలి. టచ్ అయింది. టచ్ అయినాకేంది? పొద్దున ఓపెన్ అవ్వంగానే టచ్ అయిపోయింది. నిన్న ఇయ్యాల్సింది పొద్దున ఓపెన్ అవ్వంగానే టచ్ అయింది. మళ్ళీ అయినా సరే తీసుకున్నాను. ఎందుకంటే నాకు నమ్మకం. ఎందుకని ఈ లెవెల్‌ని వర్క్ అంటే చెప్తున్నా కదా! వర్క్ కుచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. ఇక్కడ కూడా జోన్ ఉంటది. కింద కూడా జోన్ ఉంటది. దాంట్లో ఫుల్‌ఫిల్ చేసుకొని పైకెళ్ళాలనుకున్న పైకెళ్ళద్ది. అంతేగాని ఇలా కుచ్చేసి వెళ్ళిపోతా అంటే ఎళ్ళదు. అందుకనే ఈరోజు దీన్ని సెల్ చేశా. దీంట్లో ఈరోజు తీసుకున్నా. 1:4 తీసుకున్నా. ఓకే. అది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకోలేదా అంటే ఇది నాకు ఇప్పుడు ఎస్ఎల్ ఎక్కువొస్తే నేను తీసుకోను. ఎందుకంటే నాకు మంచిగా ప్రూవ్ చేస్తది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ హైకి పోయినాక ఈ ఫ్రీ స్పేస్‌ని సపోర్ట్ తీసుకుంటది. తీసుకున్నాక ఇక్కడ ఎంతసేపు రీడ్ చేయగలగాలి. రీడ్ చేసి నేను 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకుంటా. ఎందుకంటే నా ఫార్మేషన్ లాంటి ఫార్మేషన్ నా దగ్గర 9 సింటమ్స్ ఉన్నాయి. ఆ 9 సింటమ్స్‌లో ఏదో సింటమ్ ఫాలో అయిద్ది. ఆ ఫాలో అయినప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా. ఓకే. నెక్స్ట్ నిఫ్టీ. నిఫ్టీ ఏం చెప్పింది? నిఫ్టీలో ఎస్ఎల్ పోయింది. ఎందుకంటే నేను చెప్తా ఎస్ఎల్ పోయిందంటే ఎస్ఎల్ పోయింది. ఒక ఎస్ఎల్ పోయింది. ఎందుకు పోయింది? నా జోన్ కన్ఫర్మ్ చేసింది. ఎలా కన్ఫర్మ్ చేసింది? పైకెళ్ళింది. ఈ స్పేస్‌ని టచ్ కాలా. మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈడ హైని బ్రేక్ చేసింది. ప్లస్ అయినా సరే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కదా అని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నా. ఏం చేసింది? 20 పాయింట్ పోయింది. పోయిందంటే పోయింది. ఇది పై ఈడ నుంచి పోయినాక ఈడ నుంచి పడింది. మళ్ళీ ఇదే జోన్ సపోర్ట్ తీసుకొని పైకి పోయింది. నేను ఇంక ఎంట్రీ తీసుకోను. ఎందుకంటే నా బయింగ్ ఎంట్రీ ఇది బయ్యే జరగద్దని నాకు తెలుసు. ఏంది? ఇది బై జరగద్దని తెలుసు నాకు. అయినా సరే ఎందుకు తీసుకోలేదంటే ఈరోజు ఫ్రైడే కదా! కుదిరితే ఒకవేళ మళ్ళీ జోన్‌లోని టచ్ అయ్యి మళ్ళీ కిందకి బ్రేక్ చేస్తే ఈ తాప మళ్ళీ సెల్లింగ్ తీసుకుందాం అనుకుంటా ఉన్నా. కానీ అంతటితో అయిపోయింది. ఓకే. ఒక ఎస్ఎల్ అయితే నిఫ్టీలో పోయింది. 20 పాయింట్లు పోయింది. దీంట్లో 1:4 తీసుకున్నాము. ఓకే. ఓఎన్జీసీలో 1:4 తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? ఇది కూడా ఒక మెథడ్. ఆ మెథడ్‌లోకి వచ్చింది ఈ స్టాక్ కూడా. వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ అంటే జోన్ టచ్ అయిపోయింది. జోన్ టచ్ అయిపోయినాక ఇదిగోండి ఈ జోన్‌లో ఇక్కడుంది. ఇది టార్గెట్ బుకింగ్. చెప్పాగా టార్గెట్ బుకింగ్ కూడా ఎవడ బుకింగ్ వాడే తీసుకోవాలి. ఇది టార్గెట్ బుకింగ్. ఈ జోన్ అనేది టార్గెట్ బుకింగ్. ఈ లో టచ్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేశాను? ఈ జోన్ మొత్తం టచ్ అయినాక నేను ఫ్రీ స్పేస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా. ఈ జోన్ పైన ఎస్ఎల్ పెట్టా. అంటే రిస్క్ చేశా. 50-50 ఎస్ఎల్ పోయినా అప్పుడు వెళ్ళిపోద్ది. రిస్క్ చేశా. రిస్క్ చేస్తే నాకు రివార్డ్ వచ్చింది. 1:4 వచ్చింది. ఇంకేం కావాలి? ఇదిగోండి ఎంత ఈ జోన్ పైకి ఎంత వస్తుందో చూడండి. జోన్ పైకి 95 పైసలు రూపాయి దాకా వచ్చింది. ఆ రూపాయి ఎస్ఎల్ పెట్టాం 5 పైసలు. ఎంత వచ్చింది? జోన్‌లోనే లోన్ టచ్ అయిందే ఎగ్జిట్. ఎందుకంటే అప్పుడు నిఫ్టీని సెక్టార్‌ని కొంచెం కోరిలేట్ చేస్తూ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే నిఫ్టీ ఏం చేస్తుంది? పైకెళ్తుంది. ఓపెన్ అయిన కానీ హైర్ వేసుకుంటూ పోతుంది. అందుకని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. తీసుకున్నాను. మళ్ళీ రివర్స్ చూడండి మళ్ళీ ఆడిపోయింది. అది ఎవడో తెలీదు కదా ఎంత దూరం పోద్దని. మనకు జోన్ టచ్ అయింది ఎగ్జిట్ 1:4 వస్తే మినిమం 1:4 తీసుకోవాలి. ఎప్పుడు నువ్వు హోల్డ్ చేయగలవు అంటే నువ్వు కంటిన్యూగా స్టూడెంట్ నుంచి ట్రేడర్‌లోకి వచ్చినావా కంటిన్యూగా ట్రేడ్ చేసి ప్రాఫిట్‌లో ఉంటే ఈ తర్వాత మళ్ళీ ఈడ సింటమ్స్ చూసి అప్పుడు ఉండాలా లేదా అని చెప్పి ఉంటావు. లేదా నీకు ఈ జోన్‌కే 1:4 వస్తే ఇంక నీకెందుకు అంత పెద్ద ఆదాయం వచ్చినా తట్టుకోలేవు. 1:4 చాలు నాకు. నేను రూ. 1000 రిస్క్ పెడితే 4000 చాలు నాకు. ఓకే. అది ఈ రోజుకి ఈ మూడిట్లో తీసుకున్నాను. మూడిట్లో ఒకటి నిఫ్టీ ఎస్ఎల్ పోయింది 20 పాయింట్లు పోయింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
తీసుకుని 1:4 తీసుకుని దీంట్లో 1:4 తీసుకున్నా. ఓకే. ఒక ఎస్ఎల్ పోయినా 2 సక్సెస్ అయ్యా. దీంట్లో 20 పాయింట్లు పెట్టా. దీంట్లో 1:4 దీంట్లో 1:4 తీసుకున్నా. ఓకే. చాలు కదా! అది. ఓకే. ఈ రోజుకైతే అది. ఓకే.